హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన టెర్రస్ గార్డెన్లో ఇంతకుముందు రకరకాల మొక్కలు పెట్టినాం కదా. ఈసారి మెంతి కూరను నాటుకున్నాం. అంటే మెంతి విత్తనాలు నాటితే అది మంచిగా పెరిగి పెద్దగా అయింది. మనకు మామూలుగా వాటర్ పోస్తూ ఉంటేనే చాలా పెరిగేసింది. ఈసారి కుండీలలో, అది కూడా కింద పెట్టినాం, అలానే కుండీలలో పెట్టినాం కదా. అవన్నీ చూసేద్దామా ఈ వీడియోలో. మరి కొన్ని మెంతుల్ని ఇలా తీసుకొని వాటిని ఒక 2-3 గంటల పాటు ఇలా నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత చూడండి, అక్కడ మనం అలికే ముందు పైన పేరుకుంటావి, అవి పడేయాలి. అంటే మొలకెత్తనివి పైకి తేలుతావి. అలాగే మనం మడిని అంటే టబ్బులలో అవి విత్తనాలు నాటడానికి ఇలా పొడి పొడిగా గుల్లగా చేసి పెట్టుకోవాలి. తడిగా ఉంచకూడదు మట్టిని. ఎప్పటికీ విత్తనాలు అలుకునే ముందు పొడిగా ఉంచుకోవాలి. అలా మళ్ళీ ఒకసారి అటు ఇటు అన్న తర్వాత మనం విత్తనాలు నాటే ముందు ఆ నీటిని పడవేసి అందులో ఉన్నటువంటి విత్తనాలను మనం ఈ టబ్బులో మనం ఒక్కొక్కటి వరుసలుగా వేసుకోవచ్చు, లేదా ఇట్లా మొత్తం జల్లుకోవచ్చు. జల్లుకుంటేనే మంచిగా తొందరగా అవుతుంది. మళ్ళీ మొలకెత్తినా కానీ మంచిగా ఉంటుంది, ఎటు పడిపోకుండా. మనం దాదాపు ఇది ఒత్తుగా అలుక్కుంటే బాగుంటుంది, ఎందుకంటే ఇది మరీ పెద్దగా కాదు కాబట్టి మొక్క మనం ఎంత ఒత్తుగా అలుక్కుంటే అంతగా పెరుగుతుంది. అలికిన తర్వాత కూడా మట్టిలో మళ్ళీ ఒకసారి మట్టిని అటు ఇటు ఇట్లా సాళ్ళుగా ఒక కట్టె దాంతో లేదా ఇంకా దేనితోనైనా ఇలా మొత్తం మళ్ళీ కప్పి వేసేటట్టుగా అనాలి, లేదా దాని మీద మట్టి పోసుకున్నా సరిపోతుంది. అలా పోసిన తర్వాత ఇప్పుడు మనం దాన్ని మొత్తం తడిపేయాలి. వాటర్ ఇస్తే ఏమవుతుందంటే అది మట్టిలో నాని ఇంకా తొందరగా మొలకెత్తడానికి వీలవుతుంది. ఆల్రెడీ విత్తనం మనం నానబెట్టుకున్నాం నీటిలో. ఇప్పుడు మామూలుగా నాటుకుంటే తొందరగా మొలకెత్తాయి నీళ్ళు తడిపిన తర్వాత. చూడండి, ఒక వారం రోజుల వరకు ఎంత పెరిగేసిందో. మనం టబ్బులలో అలికింది చూస్తున్నారుగా, నిండుగా మొలిచింది. డే బై డే కొన్ని వాటర్ ఇలా జీలకరించినట్టు పడుతూ ఉండాలి. చూసారా, కొన్ని రోజుల తర్వాత పెద్దగా పెరిగి పూత దశకు కూడా వచ్చేసింది. చూడండి, అక్కడ వైట్ కలర్లో ఉన్నది పూత. మంచిగా అంటే ఒత్తుగా పెరిగింది, పెద్దగా పెరిగింది. చూడండి, టబ్బులలో మనం పెంచుకుంటే ఖచ్చితంగా దానికి ఎండ గాలి తగిలేలా ఉండాలి. ఖచ్చితంగా వాటర్ ఇస్తూ ఉండాలి. మెంతి ఆకు అయితే మరీ ఎక్కువ ఎరువులు కానీ అవి అవసరం లేదు. మామూలు మట్టిలోనైనా నీరు ఇస్తూ ఉంటే ఇట్లా చూడండి, ఎండ గాలి తగిలితే విపరీతంగా పెరుగుతుంది. ఎంత చిన్న టబ్బుల్లోనైనా ఎందులోనైనా దీన్ని ఈజీగా పెంచేసుకోవచ్చు. చూడండి, నిండుగా ఎంత పెరిగేసిందో. చూడండి, కొన్ని ఇట్లా తర్వాయి బట్టి తీస్తే మాత్రం ఇది దాదాపు మొత్తం తీసేయాలి. అంటే మళ్ళీ చిన్నగా అంటే కోయడం చేస్తే చిగురు అంటూ ఏముండదు. ఇది చిన్న చూడండి, మంచిగానే పెరిగేసింది పెద్దగా. చూడండి, ఇంకా చూడండి, ఎటువంటి మందులు వాడకుండా మామూలుగా వాటరు మట్టిలో ఉన్న బలంతో పెరిగినటువంటివి. టెర్రస్ గార్డెన్లో టబ్బులలో కొద్దిగా పెరిగినాయి కదా మెంతి నారు. ఇది కింద అందుబాటులో ఉంటుందని కింద ఒక చిన్నపాటి
చూడండి ఈ ప్లాస్టిక్ టబ్లో ఇట్లా మెంతి వేసినాం. ఇది చాలా అంటే చాలా పెరిగింది చూడండి. మామూలుగా ఇది మనం ఇప్పుడు వేసుకునే దశకు వచ్చేసింది. ఇక్కడ చూడండి, అంటే చిన్నదానిలో పెరుగుతాయా అనుకున్నాం కానీ చూడండి ఇలా మామూలుగా వాటర్ ఇచ్చేస్తే పెరిగినాయి. ఇందులో కూడా గుబురుగా మనం ఎంత విత్తనాలు వేసినామో అంతా కూడా పెరిగేసింది. మనకు చిన్న చిన్న వాటిలో కూడా ఇది ఈజీగా తొందరగా పెరుగుతుంది. చూసినారా?